మాతృదేవో భవ, పితృదేవో భవ. అక్టోబర్ నెల 2025 సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగలు, ఫెస్టివల్స్ అనండి, చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఒకటి మహర్నవమి, అంటే దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి 9వ రోజు, దాన్ని మహర్నవమి అంటాము. తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము. నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము. అదే రోజు సెమి వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము. ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము. ఇకపోతే 10వ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర చతుర్థి అనేటటువంటిది 10వ తారీఖు వస్తున్నది. 17వ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. అది ఇంచుమించుగా 14వ తారీఖు నుంచి 17వ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది. ఈ నెలలో మనకి, అంటే ఈ అక్టోబర్ నెలలో 17వ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది. ఇకపోతే 20వ తారీఖు సంవత్సరానికి మనకి ఒక్కసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది. ఇక 25వ తారీఖున నాగుల పంచమి, నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు. ఈ రోజున ఆ జాతే కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా తినేసేటటువంటి వాడు బయలుదేరారు. వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి, కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు. కానీ ఈనాడు మానవుడు దేవుడు నియమించిన వాటిని వదిలిపెట్టలేదు, వాటితో పాటుగా మనకి ఆహారం కాదు, వేరే జంతువులకి, వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులను కూడా కోసుకొని తినేస్తున్నాడు. మానవుడి ఆకలి తీరేటట్టు లేదు నాయన. ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు. భూమి మీద పంట అంతా తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు, రొయ్యలు, పీతలు, తాబేళ్లు, ఇవన్నీ తినేసిన వీడి ఆకలి తీరటం లేదు. ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలన్నీ ఉన్నాయి కదండి, ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి. పాపం భూమి మీదకి రానే రావు. వాటిని కూడా కొట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు. అంటే భూమి మీద, నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు. ఇది తీరేటటువంటి దారి కూడా లేదండి ఇవి తీరటానికి. ఎంత ఆకలి మానవుడికి. ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి, వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు. గోమాతల్ని చంపుకు తినేస్తూ ఉన్నారు. అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే, ఆ దయ, జాలి, ఆ గుణం ఏవైపు అర్థం కాదు. ఈ విధంగా మొత్తం మీద ఏదైతే గాని ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండుగలుగా వస్తున్నాయి. కర్కాటక రాశి వారికి అక్టోబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మంలోనే గురువు, అతిచార గురువు, మామూలు గురువు కాదండి, 13 రోజుల పాటు అతిచార గురువు సంచారం చేస్తున్నారు జన్మంలో. మరి నెల రోజులు ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అతిచార గురువు 13 రోజులు ఉంటే మరి మిగతా 18 రోజులు ఏమైనట్టు అన్నట్టయితే వ్యయ స్థానంలో, అంటే కర్కాటకానికి వ్యయ స్థానం ఏమవుతుందండి, మిథునం అవుతుంది. ఆ మిథునంలో 18 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ జన్మంలోనే సంచారం చేసేటటువంటి 13 రోజులు కర్కాటకంలోనూ శుభ ఫలితంలోనూ ఇవ్వజాలరు. అలాగే వ్యయ స్థానంలో సంచరించేటటువంటి 18 రోజులు కూడా శుభ ఫలితములు ఉండవు. ధన వ్యయము, ధన నష్టము, మనోవిచారము, కొంతమందికి భార్య నష్టము, కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష. ఎందుకంటే రాశిగతమైన ఫలితాలండి ఇవి, కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటాయి. ఇది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదు. మీకు సంబంధించింది కావాలంటే జాతకమే రాయించుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చి. అది మీ యొక్క
జీవితాన్ని ఎలా నడుస్తుంది అనేటటువంటి దాన్ని 100% ఇది సూచించగలదు. ఇది నిష్ణాతులైన వారు కనుక చెప్పినట్టయితే ఈ గోచార ఫలితం 10 నుంచి 15% మాత్రమే అవుతుంది. అది ఇండివిజువల్ గా చూసుకోకూడదు, వ్యక్తిగత జాతకానికి అనుసంధానం చేసుకుని మాత్రమే చూసుకోవాలి. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మీకు ఎవరో దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉంది, మీరు వ్యక్తిగత జాతకం రాయించుకోండి. సరే, ఇక్కడ గురువు యొక్క ఫలితాలు జన్మంలో కానీ వ్యయంలో కానీ మంచి శుభ ఫలితాలు అయితే లేవు. ఇకపోతే ద్వితీయ తృతీయ స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. తృతీయ స్థానంలో మనకి ఇక్కడ 9 రోజుల పాటు సంచారం జరుగుతోంది ద్వితీయ స్థానంలో. అలాగే తృతీయ స్థానంలో 22 రోజుల పాటు శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. ఈ శుక్రగ్రహం యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనాదాయం బాగుంటుంది, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి, మాట తీరు బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ ద్వితీయ స్థానంలో ఇస్తే తృతీయ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంటిలో సభ్యులు, ఇంటి చుట్టుపక్కల వారు, వ్యాపార స్థలంలోనూ ఉద్యోగ స్థలంలోనూ అందరూ కూడా, కొంతమంది తెలిసిన వారు కొంతమంది తెలియని వారు కూడా మీకు సహాయ సహకారాలు అందించేటట్టు అవకాశం శుక్రుడు వల్ల కనబడుతోంది. ఈ శుక్రుడు చాలా వాటికి కారకత్వం ఉంది కాబట్టి వీరి సినిమా రంగానికి సంబంధించిన వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైన ఫలితాల్ని ఇవ్వబోతూ ఉన్నాడు శుక్ర భగవానుడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో కేతు గ్రహ సంచారం కూడా జరుగుతోందండి. ఇది మాత్రం అనుకూలమైన ఫలితంలోనే ఇవ్వజాలదు. ధనానికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు ధనానికి లోటు లేకుండా ఆయన చూస్తుంటే, ధనం రాకుండా మీకు ఆదాయం తగ్గడానికి కేతు పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకే రాశిలో ఉన్నటువంటి 2 గ్రహాలు 2 రకాలైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. సర్వసైన్యం మన కుటుంబంలో 4 ఉంటాము, 1-2 సంపాదిస్తారు, మిగతా వాళ్ళు అందరూ వాళ్ళ ఖర్చులు, వాళ్ళు స్కూల్ ఫీజు కట్టాలని ఒకడు, బైక్ బాగు చేయించుకోవాలని ఒకడు, ఏదైనా కోడిని దెబ్బది ఇచ్చావని తండ్రి గారు, తల్లి గారు అది ఏదో నా మాత్రం తెచ్చావని తల్లి, అట్లా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారండి. ఒక రాశిలో ఉన్నంత మాత్రాన అన్ని గ్రహాలు ఒకే పని చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు ఇక్కడ మనకి. అందుచేత ఈ కేతువు ద్వితీయంలో ఉన్న కారణంగా ధనం ఇబ్బంది ఉంటుంది, వాక్కులో సౌమ్యత ఉండదు, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి కానరాదు. ఈ విధంగా కేతు యొక్క ఫలితాలు చెప్పుకోవాలి. ఇకపోతే తృతీయ స్థానంలో రవి యొక్క సంచారం 17 రోజులు. అలాగే మనకి చతుర్థ స్థానంలో ఒక 14 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతోంది. అయితే రవి యొక్క సంచారం ఈ తృతీయ స్థానంలో ఉన్నటువంటి 17 రోజులు కూడా మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారండి. తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. వారు తెలిసిన వారే కాదు, తెలియని వారే కూడా అయ్యో పాపం ఇతనికి హెల్ప్ చేద్దామని అనిపించవచ్చు. వాళ్ళు మనస వాచ కర్మణ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీకు సహాయ సహకారాలు అందించడానికి కొంతమంది కొంతమంది మొహం మీరు తెలియకపోయినా కూడా సహజంగా అంటూ ఉంటారు చూడండి పెద్దవాళ్ళు, కొంతమంది మొహం చూస్తే పెట్టబుద్ధి, కొంతమంది మొహం చూస్తే తిట్టబుద్ధి. ఎందుకనో మరి మీ మొహం చూడగానే ఇక్కడ ఈ తృతీయ స్థానంలో ఈ సంచారం వల్ల మీకు పెట్టబుద్ధి అవుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే రవి 14 రోజుల పాటు చతుర్థంలో ఉంటారండి. అక్కడ మాత్రం తల్లిగారి విషయంలోను, విద్య విషయంలోను, భూమి విషయంలోను, గృహ విషయంలోను, వాహన విషయాల్లోనూ, అలాగే స్వభావ విషయంలోనూ కూడా భిన్నమైనటువంటి ఫలితాలని ఈ సూర్య భగవానుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎవరికి? కర్కాటక రాశి వారికి. ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఈ బుధుని యొక్క సంచారం ఒక్క రోజు మాత్రం 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. సరే, ఇకపోతే చతుర్థ స్థానంలో 27 రోజులు బుధుడు అనుకూలమైన ఫలితాలే ఇవ్వబోతున్నారు 4వ స్థానంలో కాబట్టి. అలాగే తల్లిగారి విషయంలో, విద్య విషయంలో, భూమి, గృహము, వాహనము, అలాగే మన యొక్క స్వభావం విషయాలన్నింటిలో కూడా ఇక్కడ ఈ బుధుని యొక్క సంచారము ఈ 23 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఒక 6 రోజులు మాత్రం 5వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 5వ స్థానంలో సంచారం బుధుడు 6 రోజులు కూడా సంతానం యొక్క
విద్య విషయంలో వెనకబడతనం కనిపిస్తూ ఉంటుంది. ఆటలు ఇట్లాంటి వాటిలో ముందుగానే ఉంటారు, కానీ గాయాలు అవి తగిలించుకుని దాని ద్వారా లేనిపోని ఖర్చులు కలిగించేటువంటి అవకాశం అంతా కూడా బుధుడి వల్ల కలుగుతూ ఉన్నది. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 27 రోజుల పాటు మనకి ఇక్కడ 4వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఒక 4 రోజులు మాత్రం 5వ స్థానంలో. కుజుని యొక్క సంచారం 4వ స్థానంలో గాని 4వ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నట్టయితే విద్య, భూమి, గృహము ఇత్యాది విషయాలన్నింటిలోనూ కూడా మనకి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అందుచేత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు, వాహనాలు వ్యాపారం చేసేటటువంటి వారు, కొత్తవి కావచ్చు పాతవి కావచ్చు, వారికి అనుకూలమైన కాలము కాదు. కాబట్టి వారు ముందుకి దేని మీద పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేయకండి. 5వ స్థానంలో కూడా ఈ కుజుడు ఒక 4 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. 5వ స్థానంలో సంచారం చేసే రోజుల్లో పిల్లలకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. నడుస్తూ పడిపోతారు, మోకాలు చిక్కుపోవటం, ఏదో గాయాలు అవటం, ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం వలన. ఇకపోయినట్టయితే 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. అలాగే భాగ్యస్థానంలో శని సంచారం వక్రగతి మూలంగా ఆయన కూడా 8వ స్థానంలోనే సంచారం చేస్తున్నట్టుగా పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఈ 8వ స్థానం అనేటటువంటిది ఆయుస్థానం కాబట్టి అక్కడ రాహు ఒక నైసర్గిక పాపగ్రహం అయితే శనిచరుడు కూడా మరింత నైసర్గిక పాపగ్రహం కాబట్టి రాహువుని మించిన ఆయన తీవ్రత స్వభావం అయింది, శనిని మించిన తీవ్ర స్వభావం రాదు, ఒకరిని మించిన తీవ్ర స్వభావం మరొకరిది. ఇక్కడ ఆయుస్థానంలో 2 గ్రహాలు ఉండటం వల్ల కొంతమందికి మరణం సంభవించవచ్చు, కొంతమందికి ప్రిజనింగ్ అంటే జైలు శిక్ష విధించబడవచ్చు, అలాగే కొంతమందికి పెద్ద దుఃఖం కలగవచ్చు, కొంతమందికి హఠాత్తుగా ధన నష్టం జరగవచ్చు, కలహాలు కలగవచ్చు, పరాభవాలు, అవమానాలు ఇట్లాంటివి ఎన్నో జరిగేటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ చేత ఏ గ్రహాలు మనకి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి అనేది విన్నారు కదండి. ఒకవేళ మర్చిపోతే మరలా కూడా వినండి. దీన్ని ఆ విషయాల్లో తగు జాగ్రత్త మీ వంతుగా మీరు తీసుకుంటూ మిగతాదంతా కూడా దేవుడి మీద భారం వేసి ఉంచండి. ఆ నవగ్రహాలను రోజు ప్రార్థించండి. 2 నిమిషాలు మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినా సరే, గుడికి వెళ్ళినా సరే, లేదా ఆఫీసులో కూర్చున్నప్పుడే సీట్లో కూర్చున్నప్పుడు 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, ఒక 9 సార్లు చదువుకోండి, అయిపోతుంది. దానికి పెద్ద భయంకరమైనటువంటివి ఏవో చేసేసి వేషాలు ఈ వేషాలు వేయడానికి గంట, చేసే జపం 2 నిమిషాలు, అంత అక్కర్లేదండి. మీరు మనసు పెట్టి 2 నిమిషాలు ఆఫీసులో కావచ్చు, ఇంట్లో కావచ్చు, స్నానం చేసినప్పుడు కావచ్చు, ఎక్కడైనా సరే 2-3 నిమిషాలు నవగ్రహాల కోసం కేటాయించండి. ఒకసారి ఏ పని మొదలు పెట్టినా ఆ విఘ్నేశ్వరుడితో పాటుగా మిగతా దేవుళ్ళు ఎవరైతే మీ ఫేవరెట్ దేవుడు ఉంటారో వాళ్ళతో పాటుగా ఈ నవగ్రహాలు కూడా నవగ్రహాలు కూడా 2 నిమిషాలు కేటాయించండి, ప్రారంభించండి. పనులన్నీ నిర్విఘ్నంగా కొనసాగుతాయి. మీ జీవితం నల్లేరు మీద నరకలాగా ముందుకు సాగుతుంది. ఈ విధంగా వ్యక్తి ఖచ్చితంగా మీ జాతకం రాయించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మీద చూసి వారికి పరిష్కారాలు సూచించబడతాయి. అన్నిటికీ 7 లక్షలు ఖర్చు పెట్టవలసిన పని లేదు. అవసరమైనప్పుడు ఖర్చు పెడితే కానీ అవసరం లేనప్పుడు కూడా అవే అని చెప్పేసి ఖర్చు పెట్టవలసినంత అగత్యం అయితే లేదు. దానికి మీరు తగిన విధంగా మేము సూచన చేస్తాం. మా చేత జాతకం రాయించుకుని ఉంటే అలా అని చెప్పి ఎవరో రాసినటువంటి జాతకాన్ని నాకు పంపించి దీనికి ఏ పరిష్కారం చేయమంటారు మాత్రం అడగవద్దండి. అది నేను చెప్పండి. అసలు దోషం కాదు, ముందు నేను తేల్చాలి. వాళ్ళ దృష్టిలో దోషం కావచ్చు, నా దృష్టిలో దోషం కాదు. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి అక్కడ విషయాలు. అంచేత మా దగ్గర మీరు జాతకం రాయించుకున్న వారికి మాత్రమే ఆ పరిహారాలు, ఆ సులువైనటువంటి కావచ్చు, ధనం ఖర్చు పెట్టాల్సింది. మరి ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఉందనుకోండి, అది మీకు అనుకూలంగా లేదు, దాని మహాదశ 20 సంవత్సరాలు ఉండొచ్చు, 19 సంవత్సరాలు ఉండొచ్చు, 18 ఉండొచ్చు, 17 ఉండొచ్చు, 16 ఉండవచ్చు. దాన్ని బట్టి ఆ తీవ్రతను బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఎవరో బట్టి రాశారండి, మా ముత్తాత రాశారండి, మా ఊర్లో పంతులు, ఇవన్నీ చెప్పొద్దండి. నా దగ్గర రాయించుకున్న వారికి మాత్రమే మనం ఆ సూచన చేయగలుగుతాము. ఎందుకంటే మొత్తం మీకు ఆ సూచన చేసే ముందు నేను అది అవునా కాదని నేను కన్ఫర్మ్ చేసుకోవాలి. మీకు చెప్పిన పంతులు గారికి ఆయన రాసింది కరెక్ట్ అనిపించవచ్చు, నాకు దగ్గరకు వచ్చినట్టు కాదనిపించవచ్చు. శాస్త్రం ఒకటే ఉంటుంది, మీ అభిప్రాయాలు కాదు అక్కడ. కాబట్టి ఇవన్నీ నేను చెక్ చేయాలి అవంటే కుదరదు. అంచేత మా దగ్గర రాయించుకున్న వాళ్ళ దగ్గరికి మాత్రమే మేము ఈ సూచన చేయగలము. లేదంటే ఎవరో రాసినవన్నీ ఒక్కసారి వచ్చి మీద పడిపోతే నేను మీ యొక్క
ఆ జాతక చక్రాల మధ్యలో అలా కూరుకుపోతాను భూమిలోకి పాతాళ లోకంలో. ఇది గమనించగలరు శుభం భూయాలు.